తెలంగాణలో రియల్ ఎస్టేట్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వినియోగదారుల నుంచి కోట్ల రూపాయలు కట్టించుకుంటున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు వినియోగదారులపైన కుచ్చుటోపు పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి వినియోగదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉందా? తెలంగాణలో నిన్న రేరా ఎటువంటి ఆపర్చునిటీస్ కల్పిస్తుంది? వారు రేరాను అప్రోచ్ కావడానికి ఏం చేయాల్సి ఉంటుంది? ఇవన్నీ అంశాలతో మనతో మాట్లాడడానికి తెలంగాణ రేరా చైర్మన్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకున్నాం. నమస్కారం సత్యనారాయణ గారు. ఏంటి సార్ రేరా ఎలా నడుస్తుంది? ఎటువంటి రిలీఫ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వారికి ఇస్తున్నారు ఇప్పటిదాకా ఏర్పాటైనప్పటి నుంచి? రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 చట్టం కింద వచ్చింది. అది భారత ప్రభుత్వం చేసిన చట్టం. తదుపరి తెలంగాణ ప్రభుత్వం కూడా తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ రూల్స్ కూడా చేశారు. అథారిటీ ఇష్యూడ్ ద రెగ్యులేషన్స్. ఈ మూడింటి ప్రకారం మనకు ఏదైతే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ప్లాట్ కానీ ఇల్లు కానీ లేకపోతే ఏదన్నా కమర్షియల్ యూనిట్ కానీ కొంటే ఆ ఇష్యూస్లో ఈ రెగ్యులేటరీ అథారిటీ ఆ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి ఖచ్చితంగా ప్రొటెక్షను ఇది. ఎందుకంటే హోమ్ బయర్ సెంట్రిక్ బెనిఫిషియల్ లెజిస్లేషన్ ఆ కాంటెక్స్లో చేస్తూ వస్తుంది. మీకు తెలుసు రెగ్యులర్ అథారిటీ జూలై 1, 2023 నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 years కంప్లీట్ అయింది. అథారిటీ వచ్చిన తర్వాత మనం స్టాఫ్ శాంక్షన్ తీసుకొని ఆఫీస్ స్పేస్ శాంక్షన్ తీసుకొని అథారిటీ వర్క్ స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు మనం చూస్తే మనకు రెరాలో రిజిస్ట్రేషన్ కావాలంటే ప్రాజెక్ట్ ఖచ్చితంగా 500 square meters అంటే 598 square yards మరియు 8 యూనిట్స్ పైబడి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వాలి. అది రెసిడెన్షియల్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, నాట్ ఓన్లీ హైదరాబాద్, మొత్తం తెలంగాణ. అట్లా ఇప్పుడు మనం 10,500 వరకు ప్రాజెక్ట్స్ రిజిస్ట్రేషన్ అయినాయి. దీంట్లో వాళ్ళు అది ఏజెంట్ కావచ్చు, బ్రోకర్ అంటారా, కమిషన్ ఏజెంట్ అంటారా, వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ కావాలి. అది తక్కువ ఫీజు తోటి మేము రిజిస్టర్ చేస్తాం. అట్లా 5,000 పైబడి ఏజెంట్స్ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఆ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయినాక మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాళ్లకు ఇబ్బంది లేకుండా కట్టడిలో మనం దాదాపు ఇలాంటివి జరుగుతున్నప్పుడు 2,300 వరకు ఇలాంటి దీనికి అధికరణ ఏదైతే చట్టం ఉందో చట్టానికి లోబడి చేయకుండా చేసిన వాటికి 2,300 వరకు మనం నోటీస్ షోకాజ్ నోటీసులు ఇచ్చినాం. 2,000 సంస్థలకు 2,300 సంస్థలు కేసెస్కి ఇచ్చినాం. ఆల్మోస్ట్ 51 కోట్లు పెనాల్టీ ఇంపోజ్ చేసినాం. 21 కోట్ల దాకా పెనాల్టీ వచ్చింది. అంతేకాకుండా ఇలాంటి వయలేషన్ చేయకుండా 80% ఇది రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ ప్రాజెక్ట్లోనే కొనాలనేది ఉద్దేశం. రేరా తెలంగాణ ఎంటర్డ్ MOU విత్ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై సంస్థతోటి ఎంటర్ అయినాం. ఎందుకంటే ఇవాళ రేపు మీకు తెలుసు అంతా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లలో వాటిలో చేస్తారు కనుక అవి చేసేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆన్లైన్లో ముందు వాళ్ళకి నోటీసు పోతుంది, మాకు ఇస్తారు, మేము ఎగ్జామిన్ చేసి షోకాజ్ నోటీసులు కూడా ఇస్తాం. మనం ఈ మధ్యన చూస్తే వాళ్ళు ఇచ్చిన వాటిల్లో మనకు ఇది నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఒక 123 ప్రకటనలు, వాళ్ళు మొత్తం దాదాపు 600 ప్రకటనలు తగ్గించారు. కొన్ని మిస్ అయినా బట్ రిజిస్టర్డ్ ఉన్నాయి. 123 ప్రకటనలు, 69 ప్రమోటర్లు, 59 ప్రాజెక్ట్స్కి ఏవైతేనే వాళ్ళకి షోకాజ్ నోటీస్ వాటి మీద యాక్షన్ తీసుకున్నాం. ఎవ్రీ వీక్ మనకు రిపోర్ట్స్ వస్తుంటాయి, చేస్తుంటాం. దిస్ ఈజ్ అబౌట్ జనవరి వరకు. ఫిబ్రవరి, మార్చి కూడా అట్లా చేస్తున్నాం. అంతకంటే ముందు కూడా మీకు చెప్పినట్లు ఆ పెనాల్టీస్ అవి రియలైజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నేను మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మనకు ఈ చట్టం ప్రభుత్వం చక్కటి ఎవరైతే ప్రాస్పెక్టివ్ అలాటీ కానీ ప్రాస్పెక్టివ్ బయ్యర్ కానీ ఎవరైతే కొనాలనుకుంటారో ఇల్లు కానీ ప్లాట్ కానీ విల్లా కానీ లేకపోతే కమర్షియల్ యూనిట్ కానీ కొనాలనుకుంటారో ఖచ్చితంగా దానికి రెరా రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. రెరా రిజిస్ట్రేషన్ అంటే దానికంటే ముందు ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ ఉండాలి. దాంతోపాటు మనకు కాంపిటెంట్ అథారిటీ, అది మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, వాళ్ళ శాంక్షన్ కూడా ఉండాలి. ఈ రెండింటితోటి వాళ్ళు అప్లై చేస్తారు. ఈ రెండే అప్లై చేయడం కాదు, 18 ఐటమ్స్లో మనకు ఇన్ఫర్మేషన్ మనకు సబ్మిట్ చేస్తారు. అది ప్లాన్ అప్రూవల్ అండ్ శాంక్షను, దాని టైటిల్ డాక్యుమెంట్స్తో పాటు టైటిల్ సర్చ్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అది 10 years కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న అడ్వకేటు అవన్నీ ఎగ్జామ్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానికి ఎంక్వైరీస్ ఏమున్నాయా ఆ ప్రాపర్టీ మీద, ల్యాండ్ మీద, లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ ఉందా, ఎవరికైనా ఛార్జ్ ఉందా, లేకపోతే ఇంకేమన్నా లిటిగేషన్ ఉందా, లేకపోతే నాన్ ఇన్కమరెన్స్, ఈ సర్టిఫికేట్ ఇస్తారు. వీటితో పాటు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఏమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఏమి స్పెసిఫికేషన్స్, పైసలు కడితే ఏ అకౌంట్కి కట్టాలి. ఎందుకంటే మన చట్టంలో
రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్లో ప్రధానంగా ఏంటంటే ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రెగ్యులేటెడ్. ఆ కాంటెక్స్ట్లో దెర్ ఇస్ ఏ డిజిగ్నేటెడ్ అకౌంట్. జనరల్గా బయట ఎస్క్రో అకౌంట్ అంటారు, బట్ ఇట్ ఈస్ ఏ డిజిగ్నేటెడ్ అకౌంట్. ఆ డిజిగ్నేటెడ్ అకౌంట్లోనే పే చేయాలి ఏది కట్టినా కానీ. దానికి సెక్యూరిటీ ఏంటంటే దాంట్లోంచి పైసలు డ్రా చేయాలంటే, ఏది ఆ ప్రమోటర్ డ్రా చేయాలంటే ఇన్ ప్రపోర్షన్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. 10% అయింది అనుకోండి, 10% మందమే పైసలు డ్రా చేయాలి. ఇది ఎవరు చెప్తారని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇది డ్రా చేసే ముందు ఆయన ప్రాజెక్ట్ ఆర్కిటెక్టు, ప్రాజెక్ట్ ఇంజనీరు, ప్రాజెక్ట్ సిఏ, ఫామ్ 1, 2, 3 అని ఉంటుంది. వీళ్ళు అది సంతకం చేసిన తర్వాతనే బ్యాంక్ పర్మిట్ చేస్తుంది డ్రా చేయడానికి. అందుకనే దాన్ని ఎస్క్రో అకౌంట్ అని జనరల్గా అంటారు, బట్ ఇట్ ఇస్ నాట్ ఎస్క్రో, ఇట్ ఇస్ ద డిజిగ్నేటెడ్ అకౌంట్. ఇది వాళ్ళు చేస్తారు కనుక దీనికి అట్లా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రెగ్యులేటెడ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 2016 కంటే ముందు ద రిలేషన్ బిట్వీన్ ద ప్రమోటర్ అండ్ ద అలాటీ, అంటే డెవలపర్ ఎవరు ఉంటారు, అలాటీ ఎట్లా ఉంటారు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్స్ ప్రాపర్గా ప్రిస్క్రైబ్ చేయలే. ఈ ప్రొవిజన్స్ ప్రకారం ప్రిస్క్రైబ్ చేశారు. తదనుగుణంగానే బుకింగ్ చేయాలంటే ఏ బుకింగ్ మోడల్ లెటర్ ఉంటుంది, మా దాంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, అది చూసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్లు ఆ నెంబర్ తోటి మా వెబ్సైట్ అంటే rera.telangana.gov.in పోతే ఆ ప్రాజెక్ట్ నేమ్ కొట్టినా లేదా ప్రాజెక్ట్ నెంబర్ కొట్టినా మొత్తం ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇందాక చెప్పినట్టు ప్లానింగ్ అప్రూవల్, శాంక్షన్, కంప్లీట్ థర్డ్ శాంక్షను, తర్వాత టైటిల్, దానికి డాక్యుమెంట్స్ ఏం పెట్టిండు, అండ్ 10 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ టైటిల్ సర్చ్ రిపోర్ట్ ఏం పెట్టారు, ఏం ఎమ్యూనిటీస్ ఇస్తారు, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఈ పైసలు పే చేయాలంటే ఏ అకౌంట్లో పే చేయాలి, అది క్లియర్గా ఉంటుంది. వాటితో పాటు మోడల్ అలాట్మెంట్ లెటర్, మోడల్ బుకింగ్ లెటర్, మోడల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మోడల్ సేల్ డీడ్ కూడా, కన్వెన్స్ డీడ్ కూడా ఉంటాయి అందులో. వీటితో పాటు ఆయన కొన్ని డిక్లరేషన్స్ అండ్ డిస్క్లోజర్స్ సబ్మిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయిపోయినాక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేకపోతే వేరే ఎన్ఓసీలు తీసుకోవాలి, అవన్నీ కూడా కమిట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చూసుకొని ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవాలి. దాంట్లో రిస్క్స్ కూడా ఉండొచ్చు, అవన్నీ అసెస్ చేసుకొని తీసుకోవాలి. సో ఈ ప్రొవిజన్స్ అందరూ ఉపయోగించుకోవాలనేది పాయింట్. అది చేయకపోతే ఇష్యూస్ వస్తాయి. ఇష్యూ వస్తే ఈ అథారిటీ దీంట్లో స్పీడీ డిస్పోజల్, లో కాస్ట్ డిస్పోజల్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ₹1000 కంప్లైంట్ ఫీ ఉంటుంది. స్పీడ్ డిస్పోజ్ చేసేసి మేము ఆర్డర్ ఇస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సార్ మీరు చెప్తున్నట్టుగా 18 అంశాలు మ్యాండేటరీ చెప్తున్నారు, అప్పుడే రిజిస్ట్రేషన్ అయినట్టు రేరా దగ్గర చెప్తున్నారు. ఆ 18 అంశాలకు సంబంధించి రేరా ఏమైనా ఎగ్జామ్షన్స్ బిల్డర్స్కి ఇస్తుందా, కొద్దిగా తర్వాత అయినా చేయొచ్చు, అట్లా ఇచ్చే అవకాశం ఉందా? ఒకటి, ఆ 18 అంశాలు ఓకే అయిన తర్వాత మీరు అనుమతిస్తారు కాబట్టి దానికి కస్టమర్ని ఎట్లా బాధ్యత చేస్తారు? మీరు రేరా బాధ్యత తీసుకోవచ్చు కదా, ఆ అవకాశం ఉంటుందా? ఇప్పుడు మేము సొంతంగా చేసేది ఏముండదు. ఏదైతే పార్లమెంట్ చట్టం ఉంది, చట్టంలో సెక్షన్ 4లో క్లియర్ కట్ చెప్పారు. మా తెలంగాణ రూల్స్లో కూడా క్లియర్ కట్ చెప్పారు. ఆ 18 ఐటమ్స్లో ఆ ఇన్ఫర్మేషన్ ఆయన సబ్మిట్ చేయాలి. ఆ డిస్క్లోజ్ మేము చూస్తాం. మీ ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఉంది, వీ విల్ నాట్ సీ ద ఎగ్జామిన్ ద టైటిల్ ఫ్రమ్ ద సివిల్ సెన్స్ ఆర్ సబ్స్టిట్యూట్ ద అథారిటీ ఆఫ్ ద సివిల్ కోర్ట్. అది మా పని కాదు. ఒకవేళ 18 తప్పైతే మీరు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా? తప్పని తర్వాత తేలితే, భవిష్యత్తులో తేలితే బిల్డర్ మిమ్మల్ని మిస్గైడ్ చేసి యాక్షన్ ఉంటుంది. దాని మీద యాక్షన్, ఎందుకంటే ఒకటి మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తేనేమో దానికి పెనాల్టీ ఇంపోజ్ చేయడం ఉంటుంది. దీంట్లో చట్టంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకటి సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో ఆ ఇన్ఫర్మేషన్ ప్రమోటర్కి ఉండాలి, అలాంటికి ఉండాలి. ఫస్ట్ పాయింట్. దేర్ బై ట్రాన్స్పరెన్సీ, క్లియర్ కట్గా ఉంటుంది. థర్డ్, ఎప్పుడైతే ఇది రిజిస్టర్ చేసినామో ఇది లక్ష్మణ్ రేఖ అవుతుంది వాళ్ళు అటు బిల్డర్కి. అప్పుడు బిల్డర్ కానీ ప్రమోటర్ కానీ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సెక్షన్ 11 నుంచి 19 వరకు ఏదైతే అన్నీ చేయాల్సిందే ఆయన. ఫోర్త్ పాయింట్, ఏదైతే ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో రెగ్యులేట్ అవుతాయి. అంటే మీరు పైసలు కట్టేటప్పుడు ఇది ఏ అకౌంట్ కంటే ఆ అకౌంట్ కట్టకూడదు. ఏజెంట్ వస్తాడు, ఆయన చెప్తాడు, ఆయన కట్టకూడదు. ప్రాజెక్ట్ నెంబర్ అది కూడా కట్టకూడదు. మా దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో మాత్రమే పే చేయాలి. అది డిజిగ్నేటెడ్ అకౌంట్, ఇట్ ఈస్ రెగ్యులేటెడ్. డ్రావల్ కూడా రెగ్యులేటెడ్, ప్రాజెక్ట్ ప్రపోర్షన్గా రెగ్యులేట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మీరు అలాట్మెంట్ లెటర్ కానీ, అగ్రిమెంట్ కానీ, సేల్ డీడ్ కానీ మా దాంట్లో ఉన్న మోడలే చేయాలి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించి అప్లోడ్ చేసినప్పుడు ఇవన్నీ మేము చూస్తాం, అదే ఫాలో అవ్వాలి. అది ఈ డ్యూ డెలిజెన్స్, థరో డెలిజెన్స్ ప్రాస్పెక్టివ్ బయర్ చేయాలి. ఎందుకంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. జీవితంలో ఈ రెండే పెద్దవి. మనం పెన్ను కొనొచ్చు, సెల్స్ కొనొచ్చు, ఇవి చాలాసార్లు కొంటారు మీరు. కానీ ఇల్లు పర్చేజ్ కానీ, ప్లాట్ పర్చేజ్ కానీ, విల్లా పర్చేజ్ కానీ లైఫ్ టైంలో ఒకసారి చేస్తారు, లేదంటే 2 సార్లు చేస్తారు. కాబట్టి మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అన్లైక్ అదర్ పర్చేజెస్, ఈ ప్లాట్లో కానీ, ఫ్లాట్లో కానీ, విల్లాలో కానీ మీకు ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉండదు. అందుకనే
భారత ప్రభుత్వం ఈ యాక్ట్ తెచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఈ రూల్స్ తెచ్చింది. దాని ప్రకారం మనం 18 ఐటమ్స్లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూ కెన్ టేక్, దట్ ఈస్ ద వెల్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ అ సాక్రోసాంక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ టోటల్లీ ద ప్రాజెక్ట్ రిలేటెడ్, మీ కంప్లీట్ రిలేటెడ్ ఉంటుంది కనుక మీరు ఆ దాంట్లో ఏమైనా రిస్క్ ఉంటే మీరు అసెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఏరియాస్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, డిస్టెన్స్ ఉంటుంది, తక్కువ ఉంటుంది, అవన్నీ ఎగ్జామిన్ చేసుకోవాలి. మీరు చేసుకుని దాని ప్రకారమే రేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వై నౌ యూఆర్ ఇన్ఫార్మ్డ్ విత్ టోటల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ప్రాజెక్ట్. సో డూ దట్. ఆ పని రెరా చేయదు. మీరు ప్రాస్పెక్ట్ బయర్, మీరు లైఫ్ టైం సేవింగ్ హార్డ్ ఎర్నడ్ మీరు పెడుతురు కనుక మీరే థరో డెలివరీ చేయాలి ఫైనల్లీ, బికాజ్ ఇట్ ఈస్ యువర్ బేబీ. కాబట్టి మీరు 100% దాన్ని చూసుకొని డిసిషన్ తీసుకోండి. 10,500 ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ఒక ప్రాజెక్టులు చేయాలని ఎప్పుడు చెప్పలేదు కదా, దేన్నైనా చూసుకొని చేస్తూ. ఇంతేకాకుండా మంచి పాయింట్ అడిగారు, ఇది మాకు సబ్మిట్ చేసినప్పుడు ప్రమోటర్ 5 years ఎక్స్పీరియన్స్ కూడా దాంట్లో సబ్మిట్ చేయాలి. అది కూడా ఉంటుంది. ఆయన ఆ ప్రమోటర్ 5 yearsలో ఏమున్నాయి ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు మీకు 18 మ్యాండేటరీ అంశాలు ఇచ్చిన వాళ్ళు, ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళ మీద ఇప్పటివరకు రేరా మొదలైన తర్వాత యాక్షన్? తప్పుడు సమాచారం ఇది డిస్క్లోజర్ రిజిస్ట్రేషన్, బేస్డ్ ఆన్ ద డిస్క్లోజర్ రిజిస్టర్. వాళ్ళు మనకి ఇచ్చిన అప్రూవలే పెడతారు, వేరే బెటరు. ఆ అప్రూవల్లో ఫోర్జరీ ఇప్పటివరకు అయితే అక్కడ రాలేదు. అది కూడా మేమేం చేస్తున్నాం, ఇప్పుడు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినాం, వెబ్ ఇంటర్ఫేస్ పెడుతున్నాం, ఏది బిల్డ్ నౌకు. సో దట్ అక్కడ ఇచ్చింది ఇక్కడ మేము చెక్ చేసుకోవడం. జనరల్గా మేము చెక్ చేయం వాళ్ళు, ఎందుకంటే ఒరిజినల్ కాపీ స్కాన్ కాపీ పెట్టాలి. ఇప్పటివరకు అయితే టిల్ నౌ ఇట్లా ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన సందర్భాలు ఎక్కడ రాలేదు. ఆ 18 అంశాలతోన బిల్డర్ వినియోగదారుని ఎవరైతే ప్రాస్పెక్ట్ కస్టమర్ను మిస్గైడ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? మనం చూస్తే ఇప్పటివరకు మీ అనుభవంలో, రేరా అనుభవంలో స్కోప్ ఉంది. ఎందుకంటే మా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు, ఆ 18 ఐటమ్స్ ఎగ్జామిన్ చేస్తారు, అవి అథెంటిక్ కాదా అని చూస్తారు. బట్ అవే నా పాయింట్ ఏంటంటే హోమ్ బయర్ లైఫ్ టైం సేవింగ్ హార్డ్ ఎర్న్డ్ మనీ కనుక దే షుడ్ ఎగ్జామిన్. అదేదంటే దే కెన్ ఆల్సో ఫైల్ కంప్లైంట్. దట్ విల్ ఎడ్యుకేట్. ఇఫ్ ఈజ్ తక్కువ ఇస్తే ఆయన పోలీస్ కేసు బుక్ అవుతుంది, లేదా పెనాల్టీ వేస్తాం. ఒక్కోసారి టెక్నికల్ మిస్టేక్ కూడా కావచ్చు చేసేటప్పుడు. సో ఆ పాయింట్లో 18 ఐటమ్స్లో ఇప్పటివరకు అలాంటి మిస్టేక్స్ ఎక్కడ రాలేదు. మీరు చూస్తున్నారు ఎప్పుడు ప్రతిరోజు హైదరాబాద్ కానీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ చుట్టుపక్కల ఉన్న ప్రతిరోజు ఏదో రకంగా వినియోగదారులను మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. రిజిస్టర్డ్ కాదు, అన్రిజిస్టర్డ్. చాలా వరకు అన్రిజిస్టర్డ్ ఉంటాయి. రిజిస్టర్ కూడా కొన్ని మీరు రేరా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. వాటిని ఎట్లా కట్టడి చేస్తారు మరి? నో జనరల్గా రిజిస్టర్లో మనకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే టైం కంప్లీట్ కాలేదు. అంటే మనకు చట్టంలో ఏముందంటే రీజనబుల్ సర్కమ్స్టాన్సెస్లో దేర్ ఆర్ కంపెల్లింగ్ అండ్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. సెక్షన్ 6 ప్రొవిజన్ ప్రకారం ఆయన అడగడానికి ఆస్కారం ఉంది, అథారిటీ కూడా ఇవ్వాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ టాప్ ప్రియారిటీ. we should not permit any contribution to jeopardize the project. ప్రాజెక్ట్ని ఇబ్బంది పెడితే అలాంటి సిబ్బంది పడతారు, అలాంటి సిబ్బందితో పాటు ప్రమోటర్ కూడా ఇబ్బంది పడతాడు. వీళ్ళిద్దరితో పాటు దీని మీద డిపెండ్ అయిన 270 ఇండస్ట్రీస్ కూడా అవుతాయి. సో అథారిటీ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి చూస్తుంది. ఆ కాంటెక్స్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 80-90% అయింది. దెర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్ అండ్ కంపెల్లింగ్ రీజన్స్ ఫర్ డిలే and there is no fault on the part of the promoter and willful default లేదు, authority is bound to give extension. బట్ మనం ఏం చేస్తున్నాం, అలాటీస్ కన్సెంట్ తీసుకొని చేస్తున్నాం. చాలా వరకు అలాటీస్ని అడిగి డిస్కస్ చేసి చేస్తున్నాం. బట్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఏది డిలే అవ్వటం తక్కువ వస్తుంది, ఇప్పుడు వస్తున్నాయి. ఎక్కువ వచ్చే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లీడు, దీంట్లో కొంత డివేట్ అవుతుంది, డివేట్ కాకూడదు, దానికి పెనాల్టీ ఇంపోజ్ చేస్తాం. మనం దాంట్లో ఏదైతే మోడల్ పెట్టారో అదే చేయాలి. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఒక్కోసారి ఈ వీళ్ళు పే చేయటం కానీ వాళ్ళు తీసుకోవడం కానీ ఆ అకౌంట్లో తీసుకోరు, వేరే తీసుకుంటారు, అది కూడా డిఫాల్ట్. దానికి కూడా మనం పెనాల్టీ ఇంపోజ్ చేస్తాం. తర్వాత ఆ అమ్యూనిటీస్ అంటే కామన్ అమ్యూనిటీస్ ఉంటాయి, దాని స్పెసిఫికేషన్ ప్రకారం చేయరు, లేకపోతే ఆ క్వాలిటీ ఆస్పెక్ట్ చేయరు, అలాంటి వాటిల్లో ఖచ్చితంగా చేస్తాం. అలాంటివి ఎక్కువ మనకు కంప్లైంట్లు వస్తుంటాయి. కొన్ని కంప్లైంట్ ఒక 20-30 పాతే కనుక ఇదివరకు రెరా ఏమో July 1, 2023లో వచ్చింది. 17 నుంచి ఉండాలి, అప్పుడు డిజిటల్ ఆఫీసెస్తో ఉంది. దాంతో ఆ టైంలో కొంతమంది రిజిస్ట్రేషన్ లేకుండా కూడా కొన్ని అమ్మిర్రు. ఆ రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మిర్రు కనుక కొన్ని దగ్గర అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, 18 ఇన్ఫర్మేషన్. సో అప్పుడు ఏమవుతుంది, ప్లానింగ్ రెగ్యులేషన్లో ఏదైతే ఉన్నాయో అవే మేము ఫాలో కావాలి. తగినన్ని డిస్క్లోజ్ చేయలేదు కదా, 18 ఐటమ్స్ డిస్క్లోజ్ చేయాలి, మొత్తం చేయరు, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాలేదు. అట్లా కంప్లైంట్స్ ఉంటాయి. వాటికి కూడా యాజ్ పర్ ద ప్రొవిజన్, అంటే ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్, రిజిస్టరబుల్ ప్రాజెక్ట్,
రెండిట్లో కూడా ఎడ్యుకేట్ చేసుకొని మనం ఆర్డర్స్ ఇస్తున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం. రేరా అనుమతి ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అయినా కూడా రకరకాల కారణాలతోన మోసపోతాడు ఒక ప్రాస్పెక్టివ్ బని కొన్న వాళ్ళు. మసబ్ ట్యాంక్లోని రేరా ఆఫీస్కు ఎటువంటి డాక్యుమెంట్స్ వస్తే సరిపోతుంది? వచ్చే వాళ్ళు చాలా డాక్యుమెంట్స్ అడుగుతారు, ఇబ్బందికరంగా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఇప్పుడు మీకు ఎందుకంటే ఇది క్వాషి జ్యుడిషియల్, ఖచ్చితంగా మనం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. దానికి ఇందాక చెప్పినట్లు యాక్ట్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం ఫైల్ చేయాలి. చేయకపోతే మనం ఇచ్చే ఏదైతే ఆ 38లో ఇస్తాం, 38(2) సేస్ యూ షెల్ ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. కాబట్టి ఖచ్చితంగా సబ్స్టాంటివ్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఇప్పుడు అలాటిస్కి మనం ఫీజు తీసుకునేది 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు తెలియకపోతే మా వాళ్ళు ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్ అని ఈ మధ్యనే మనం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కలిసి పెట్టిన వాళ్ళు చాలా వరకు గైడ్ చేస్తారు. అది ఫాలో అయ్యి అన్నీ పెట్టాలి. సో మా హియరింగ్ అప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇది బెనిఫిషియల్ లెజిస్లేషన్ హోమ్ బయర్ సెంట్రిక్ కనుక ఎక్కడన్నా ఇన్కంప్లీట్ సబ్మిషన్స్ ఉన్నా, క్లరికల్ మిస్టేక్స్ ఉన్నా, ప్రాపర్ టెక్నికల్ మిస్టేక్స్ ఉన్నా కూడా దిస్ అథారిటీ విల్ అలర్ట్ ద అలాటీ ఆర్ ద హోమ్ బయర్ టు ensure that there is a complete submissions, not curricular technical mistakes, to facilitate substantive adjudication. See, such incomplete submission cannot eclipse the justice. దీన్ని దృష్టిలో పెట్టుకుని అది చేస్తారు. ఇన్ అడిషన్ టు మనకున్న పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ గైడెన్స్తో మా పర్సన్స్తో పాటు అథారిటీ కూడా బెంచ్ మీద అడ్జుడికేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు చేసి అవకాశం ఇస్తారు. అంటే ఏమైనా టైం లైన్ ఉంటుంది సార్? ఒక ఫిర్యాదుదారుడు వస్తాడు, రకరకాల డాక్యుమెంట్ తీసుకొని మీకు సబ్మిట్ చేస్తాడు, ఆయన అగ్రేడ్ పార్టీ వస్తుంది, మిమ్మల్ని కలుస్తుంది. ఎంత టైం లైన్ అన్న స్పెసిఫిక్ టైం లైన్ ఉంటుందో అది కూడా కొంచెం అప్పటికే బిల్డర్ చేతిలో మోసపోయి రకరకాల కారణం మోసపోయి ఉంటాడు. మళ్ళీ ఇక్కడ కూడా టైం అయితే అతను ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, దానికి ఏం చెప్తారు? ఇందాక నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చట్టము ప్రధాన ఉద్దేశం ఇందా చెప్పాను, సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆ 18 ఐటమ్స్లో ఈక్వల్గా ఉండాలి. దాంట్లో అందుకనే వెబ్సైట్లో పెడతారు, వెబ్సైట్లో అందరికీ యాక్సెస్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. దాంతో ట్రాన్స్పరెన్సీ, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్, ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. థర్డ్ ఈజ్ అకౌంటబిలిటీ. ఒక్కసారి మనం రిజిస్ట్రేషన్ అయింది కనుక ఏదైతే ఆబ్లిగేషన్స్ ప్రమోటర్ డెవలప్ కూడా అన్నీ ఈజ్ లీగల్లీ మ్యాండేటెడ్ టు కంప్లై దట్. తర్వాత ఇందాక ఇప్పుడు మీరు చెప్పినప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రెగ్యులేటెడ్. థర్డ్ ఈజ్ డిలే హ్యాస్ కాన్సిక్వెన్సెస్. ఒక డిలే అయిందనుకోండి, ఆయనకు పెనాల్టీ, ఇంట్రెస్ట్, కంపెన్సేషన్ అవి ఉంటాయి. ఇఫ్ ప్రాజెక్ట్ ఈజ్ స్టాల్డ్ అండ్ స్ట్రెస్డ్, ఇట్ ఈస్ నాట్ 2016 కంటే ముందు ఏంటంటే దట్ ఈస్ అబండెంట్ ఇండెఫినెట్లీ. నౌ ఇట్ ఈస్ నాట్ సో. దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ సెక్షన్ 8 ఉంది కనుక అసోసియేషన్ ఆఫ్ అలాటీస్ వాళ్ళకి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అది కూడా చూస్తాం. ఈ కాంటెక్స్ట్లో ఇందాక మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్ పాయింట్ ఏంటంటే ఇదేదైనా కంప్లైంట్ వస్తే 2016 కంటే ముందు వన్ ఈజ్ లిమిటెడ్ స్కోప్ ఫర్ రిడ్రెసల్ ఆఫ్ ద కంప్లైంట్, సెకండ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, థర్డ్ ఈజ్ లాంగ్ డ్రాన్ అవుట్. ఈ మూడింటిని ఇక్కడ అడ్రస్ చేస్తారు. రెరాకు పోవచ్చు, కన్జ్యూమర్ ఫోరం పోవచ్చు. రెరా కంపల్సరీ ఇదే కనుక ఇక్కడ చూడడానికి ఆస్కారం ఉంది. సెకండ్ పాయింట్, ఓన్లీ 1000 రూపీస్ కాస్ట్ ఎఫెక్టివ్, అట్లా ఎక్స్పెన్సివ్ ఉండదు, ఓన్లీ 1000 రూపాయలే తీసుకుంటాం మేము ఇక్కడ. తర్వాత ఇట్లా మన పోస్టేజ్ ఛార్జెస్ ఉంటాయి, అవి తీసుకుంటాం. స్పీడ్ డిస్పోజల్, క్విక్గా ఇదే పని కనుక మేము క్వాషి జ్యుడిషియల్ కనుక మేము సమ్మరీ ప్రొసీడింగ్ చేస్తాం, సివిల్ కోర్టులకు చెయ్యం. సో ఆ సమ్మరీ ప్రొసీడింగ్లో అంత పర్ఫెక్ట్ పోం, బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చూసుకొని చేసి తొందరగా చేయడానికి ప్రయత్నిస్తాం. ఎగ్జాంపుల్ దానివల్లనే మేము వచ్చింది July 1, 2023 నాడు. కంప్లైంట్స్ 2018 ఉన్నాయి, 19 ఉన్నాయి, 20 ఉన్నాయి, 21 ఉన్నాయి, 22 ఉన్నాయి, 23 ఉన్నాయి, 24 ఉన్నాయి, ఇప్పుడు 25, 26 కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే వెబ్సైట్లో ఉంది. 2018 కంప్లైంట్స్ అన్ని ఆర్డర్స్ ఇచ్చేసినాం, 2019 కంప్లైంట్స్ ఆర్డర్స్ ఇచ్చినాం, 2020 ఆర్డర్స్ ఇచ్చేసినాం, 2021 ఆర్డర్స్ ఇచ్చేసినాం, ఒక కంప్లైంట్ పెండింగ్ లేదు, 22 ఇచ్చేసినాం, 23 ఇచ్చేసినాం, 24 కూడా అన్నీ అయిపోయినాయి. ఓన్లీ కొన్ని 10-15 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఓన్లీ 2025 ఇయర్ ఉన్నాయి, అంటే 1 year ఓల్డే. ఆ 1 year ఓల్డ్ కూడా కొన్ని చేసేస్తున్నాం. సో ఇఫ్ యూ సీ దాట్ మేము 1 and 2.5 years క్రితం వచ్చి పాత 6 సంవత్సరాలది కంప్లైంట్స్ అన్నీ వినేటప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ చేయాలి, పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ అయ్యర్ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ బిల్డర్స్ వారికి తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఉంటుందా? రేరా ఇస్తుందా? కావాలని నెగ్లెక్ట్ చేయడము, ప్రొలాంగ్ చేయడము, డాక్యుమెంటేషన్, మీకు తెలుసు కదా, జనరల్గా మీరు అడ్మినిస్ట్రేషన్ చాలా కాలం ఉన్నారు. బిల్డర్స్ దాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం ఎంతవరకు మీరు కట్టెట్ చేయగలరు అలా చేస్తే? మంచి పాయింట్ అడిగారు. వెన్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫాలో అయ్యేటప్పుడు కూడా దిస్ లెజిస్లేషన్ ఈజ్ ద
బెనిఫిషియల్ లెజిస్లేషన్, హోమ్ బయర్ సెంట్రిక్. ఆ కాంటెక్స్ట్లో మేము చేసే ఎడ్యుకేషన్ కూడా సమ్మరీ ప్రొసీడింగ్స్. కాబట్టి అథారిటీ హ్యాస్ పవర్స్ టు ఇన్సిస్ట్ ద ప్రమోటర్, ఈ టైము ఫైనల్ ఆపర్చునిటీ ఇస్తాం ఆ ప్రొసీజర్లో, బట్ ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి. సో ఇది మా ఆర్డర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. మా ఆర్డర్ని డిఫర్ అయితే కూడా వేరే ప్రొసీజర్లో కాదు, మాకు అప్లైట్ ట్రిబ్యునల్ ఉంటుంది. అప్లైట్ ట్రిబ్యునల్లో ఎమ్మటే ఆర్డర్ వేసుకోవచ్చు, ఆర్డర్ సాల్వ్ చేసుకోవచ్చు. తొందరగా అయితే ఇవి రెండు కూడా. సార్, ఈ ప్రీ లాంచ్ మోసాలకు అడ్డుకట్ట ఎప్పుడు పడే అవకాశం ఉంది? పదే పదే ప్రీ లాంచ్ మోసాన బాగా చాలామంది పడుతున్నారు, ప్రజలు చూస్తున్నారు. కష్టపడి సంపాదించిన ఇప్పుడు మీరు చెప్పే ప్రీ లాంచ్ పాత ఇష్యూలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ ఉంది, ఎప్పుడైతే 2021లో అయింది, అప్పుడు అథారిటీ రాలే, డిజిగ్నేటెడ్ దాంట్లో ఉంది. అండ్ సాహితీ ఉంది, అప్పుడు రాలే. సో రీసెంట్గా 6 months కానీ 1 year నుంచి లేకపోతే రెరా స్టార్ట్ అయినాక ఒక్క ప్రీ లాంచ్ ఆఫర్ సంబంధించి మీ దృష్టికి రాలేదు? మీ కేసు స్టార్ట్ అవ్వడం అంటే 2017లో స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది. ఫుల్ ఫ్లెడ్జ్గా 2023 మీరు అన్నట్టుగా అయినప్పటి నుంచి మీ దృష్టికి వచ్చాయి ఫిర్యాదు? ఇచ్చినాం కదా, ఇందాక అదే చెప్పేది. 2300 డిఫరెంట్ వస్తే 52 కోట్లు వేసినాం. ప్రీ లాంచ్ సంబంధించి ప్రీ లాంచ్ అంటే అన్ని ఉంటాయి, అంటే వేరే కూడా ఉంటాయి. అంటే ప్రీ లాంచ్ అంటే జనరల్గా నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ లేకుండా చేయటమే. ఈ 2300 అవే మా రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మినప్పుడు పెనాల్టీలు వేస్తాం, వేసి కవర్ చేస్తాం, వాడికి డైరెక్షన్ ఇస్తాం. నో యూ కెనాట్, అంటే వాడికి రిస్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇస్తాం. యూ కెనాట్ అడ్వర్టైజ్, యూ కెనాట్ మార్కెట్, యూ కెనాట్ సెల్ ఆర్ ఆఫర్ ఫర్ సేల్ ఆర్ ఇన్వైట్ పర్సన్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్ టిల్ ఇట్ ఈస్ గెట్ రిజిస్టర్డ్ అని మేము ఇస్తాం. రిజిస్ట్రేషన్ అయినాక ప్రీ లాంచ్ ఆఫర్ ఇవ్వచ్చు సార్? అట్లా ఉందా? ఛాన్స్ ఏముంటా? ప్రీ లాంచ్ కాదు కదా, లాంచ్ అది లాంచ్ డైరెక్ట్. ఆయన వాడితే వాడొచ్చు, అది ఏది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడొచ్చు. ఏమని అంటే ల్యూర్ చేయడానికి రకరకాలు చెప్తారు కదా, అప్పుడు చేసుకోండి. అది దట్ ఇస్ ద కమర్షియల్ ఆస్పెక్ట్స్, దే డు నాట్ ఫాల్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద అథారిటీ. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిపోయినాక ప్రోబ్లీ ఆయన మార్కెటింగ్ పోకుండా ఒక 2 months 3 months తర్వాత అని చెప్పి ముందే నేను లాంచ్ చేస్తలేను కానీ ప్రీ లాంచ్ యూ క్యాన్ డూ ఇట్. ఇట్ ఇస్ గాట్ రిజిస్టర్డ్, లీగల్లీ వ్యాలిడ్ ప్రాజెక్ట్ రిజిస్టర్డ్ విత్ రెరా, అండ్ దే హ్యావ్ వ్యాలిడ్ అప్రూవల్స్ ఫ్రమ్ ద ప్లానింగ్ అథారిటీ అండ్ కాంపిటెంట్ అథారిటీస్ శాంక్షన్ ఉంటుంది. హీ హాజ్ ఎవ్రీ రైట్. అది ప్రీ లాంచ్ అంటారు, ఎర్లీ బాడీ ఆ టైప్లో అంటారు. అది ఏంటంటే ముందు చేసడానికి అవన్నీ కమర్షియల్. ఒకసారి రిజిస్ట్రేషన్ అయినాక ఈ మీరు అది ఏమంటారు దాన్ని, ఎర్లీ బాడీ ఇన్సెంటివ్ అవి అంటే ఇవన్నీ కమర్షియల్ ఇన్సెంటివ్స్ విచ్ విల్ నాట్ ఫాల్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ అథారిటీ. బట్ ఓన్లీ పాయింట్ ఈజ్ అలాంటి ఉన్నప్పుడు అలాంటి కానీ ప్రాస్పెక్ట్ బయర్ కానీ చూడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దే ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు అవర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఆర్ అలాట్మెంట్ లెటర్ ఆర్ బుకింగ్ లెటర్ ఆర్ సేల్ డీడ్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ ఈస్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద వాట్ ఈస్ మోడల్ దట్ వీ అప్రూవ్. అది చూసుకోవాలి ఒకటి. తర్వాత లీగల్లీ రికార్డెడ్ ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఈ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫెయిల్ టు డూ దట్, ఈ కెన్ కమ్ టు ద అథారిటీ, వీ కెన్ గెట్ ఇట్ రిజాల్వ్. మేము ఆర్డర్స్ ఇస్తాం దానికి. సో అది అలాటీస్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కైండ్లీ అది చూసుకోండి. ఒకటి ఎక్స్ట్రా ఇచ్చినప్పుడు మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అలాట్ దాంట్లో ఉండేటట్టు చూసుకోండి. సో దట్ దిస్ అథారిటీ ఈజ్ ఎంటైటిల్ టు ఎడ్యుకేట్ అండ్ గివ్ ఆర్డర్. సార్, ప్రధానంగా టైం బౌండ్లో ప్రాజెక్టులు కంప్లీట్ చేయట్లేదు ఒకటి. రెండోది ఎమ్యూనిటీస్ ఏవైతే ఫస్ట్ ఆఫర్ చేస్తున్నారో పాంప్లెట్లు కానీ అడ్వర్టైజ్మెంట్లో అవన్నీ ఇయ్యని పరిస్థితి ఉంది. వీటి విషయంలో రెరా కఠినంగా వివరించే అవకాశం ఉందో, వాటిని ఎంతవరకు మనం కట్టడి చేయగలిగాం? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అలాంటియే ఇప్పుడు మనకు 2724 కంప్లైంట్స్ వస్తే 1785 ఫిర్యాదులు ఆర్డర్స్ ఇచ్చినాం. అంతమంది కంప్లైంట్స్కు అడ్రస్ అయిపోయినాయి. సో వీటితో పాటు మేము ఎడ్యుకేట్ చేసేటప్పుడే 1-2 హీరింగ్లు అవ్వగానే 76 కంప్లైంట్స్ ఇప్పుడే తయారు చేసి మేము ప్రెస్ కూడా ఇస్తాం. 2-3 అయ్యేటప్పటికి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ పైసలు కావాలి, పైసలు రిఫండ్ చేసి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. ఒక ప్రాజెక్టు అదే ఫ్లాట్ రిజిస్టర్ చేయాలి, రిజిస్టర్ చేశారు, అట్లా కొన్ని అయిపోయినాయి. ఒక 22% అప్లై ట్రిబ్యునల్ పోయినాయి, తగ్గినన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవన్నీ అవే ఆర్డర్స్. ప్రధానంగా రేరా జ్యుడిషియల్ కానీ అథారిటీకి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్ల విషయంలో రేరా నిబంధనలు ఎంతవరకు పట్టిస్తాయి? అంటే మనకు జ్యుడిడిక్షన్ ఉంటుందా, మనం చేయగలుగుతామా, దాంట్లో ఇంటర్ఫియర్ కాగలుగుతామా, కంప్లైంట్స్ వస్తే ఏంటి? ఎక్సలెంట్ పాయింట్. రెరా హైదరాబాద్ కోసం కాదు, తెలంగాణ మొత్తం. సో ప్రతి స్టేట్, ప్రతి యూనిట్ టెరిటరీ కూడా అక్కడ రెరా ఉంటుంది. స్టేట్ మొత్తం ఇది అవుతుంది. మీకు డౌట్ ఉండొచ్చు, మరి స్టేట్ మొత్తం ఒకటే అని. ఇది మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ ఉండదు. ఆన్లైన్లోనే ప్రాజెక్ట్ అప్లై చేయాలి, ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఆ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు 1 month మ్యాక్సిమం, 1 month దాటితే డీమ్డ్ అప్రూవల్ ఉంటుంది. మేమైతే దిస్ అథారిటీ జూలై 1st నుంచి వచ్చిన కాడ నుంచి వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఇచ్చేస్తాం ఆన్లైన్లో. దట్ ఈస్ 1. ఏజెంట్ కూడా రిజిస్ట్రేషన్ కూడా 1 month, బట్ వారం 10 రోజుల్లో ఇచ్చేస్తాం, 10-15 రోజుల్లో. సెకండ్ పాయింట్, మీరు అన్న పాయింట్, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటూ ఉండదు.
ఏదైనా ప్లానింగ్ అథారిటీ అప్రూవ్ చేయాలి, లేఅవుట్ అంటే లేదా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా కూడా. సో దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ ఉందనుకోండి, G+2 వరకు ఒక 500 దాని ఉంటుంది, దాని వరకే మున్సిపాలిటీ తగ్గినన్ని ఖచ్చితంగా ప్లానింగ్ అథారిటీకి రావాలి. వాళ్ళు ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళు శాంక్షన్ ఇస్తారు. ఇది ప్రొసీజర్. సో స్టేట్ మొత్తం పంచాయతీలను DTCP అంటారు, డైరెక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళది అప్రూవల్ ఉండాలి. ప్లానింగ్ అథారిటీ రిలీజ్డ్ బై ద లోకల్ కాంపిటెంట్ అథారిటీ, దట్ ఈస్ ద పంచాయతీ ఉంటే ఎవరుంటే వాళ్ళు. సెకండ్ ఈజ్ ది మున్సిపాలిటీస్ కార్పొరేషన్కి వచ్చినప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి, లైక్ HMDA. యూ హ్యావ్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, యూ హ్యావ్ నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, తంబాద్రి డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, అట్లా అన్నిటికీ డెవలప్మెంట్ అథారిటీ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఇప్పుడు వచ్చినాయి. సో ఖచ్చితంగా ఐదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆర్ GHMC కూడా కొన్ని పవర్స్ ఉన్నాయి, అండ్ DTCP. వీళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ కాంపిటెంట్ అథారిటీ కూడా శాంక్షన్ ఇవ్వాలి. ఈ రెండు కంపల్సరీ. ఇవి లేకుండా రెరా రిజిస్ట్రేషన్కు రావు, మేము చెయ్యము. అలాంటి ఎవరన్నా ఈ మార్కెటింగ్ కానీ వేరే వాళ్ళు చేస్తే వాళ్ళకి షోకాజ్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో అన్ని మున్సిపాలిటీ పంచాయతీలు కూడా లెటర్ రాసినాం, రెరా కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పినాం. వాళ్ళు కూడా ఇన్సిస్ట్ చేస్తారు, రెరా రిజిస్ట్రేషన్ చేయకుండా ఫైనల్ లేఅవుట్ ఇస్తలేరు, ఫైనల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా ఇస్తలేరు. కాబట్టి ఇట్ షుడ్ గెట్ రిజిస్టర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మీరు చెప్పినట్టు మాది రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని చేసిరు అనుకోండి, దానికి పెనాల్టీ మేము ఏసీ తీసుకుంటాం SRO ఆఫీస్ నుంచి, దాని ప్రకారం పెనాల్టీస్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బిల్డర్లు కానీ ప్రమోటర్లు కానీ కస్టమర్ల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు, తర్వాత వేరే దగ్గర వేరే వెంచర్లో ఆ ఫండ్స్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. దీంతో అసలు ప్రాజెక్టు డిలే అవుతున్న పరిస్థితి. వీటిని నియంత్రించడానికి రెరా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎంతవరకు సక్సెస్ అయింది అటువంటి చర్యలు తీసుకుంటుంది? ఎక్సలెంట్ పాయింట్. ఇది యాక్చువల్లీ రెరా రాకముందు ఉన్న ప్రాబ్లం, ఇది డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఆ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఎప్పుడు అవుతుందంటే ఫస్ట్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్, రెండోది ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్లో అన్ని ఐటమ్స్ చూసి మీరు కొనాలి. అప్పుడు అన్ని ఐటమ్స్ చూసేటప్పుడు దెర్ ఇస్ ఏ ప్రాజెక్ట్ డిజిగ్నేటెడ్ అకౌంట్ ఆర్ ఎస్క్రో అకౌంట్ అంటారు, లోకల్ భాషలో ఎస్క్రో అంటుంటే ఇట్ ఇస్ నాట్ ఎస్క్రో, ఇట్ ఇస్ ఏ డిజిగ్నేటెడ్ అకౌంట్. ఎందుకు డిజిగ్నేటెడ్ వాళ్ళు ఎస్క్రో ఎందుకు అనుకుంటారంటే ఇలా ముగ్గురు సర్టిఫికేషన్ లేకుండా పైసలు డ్రా చేయడానికి ఉండదు. వాళ్ళు ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ CA వాళ్ళు సర్టిఫై చేయాలి. ఈ ప్రాజెక్ట్లో 10% అంటే 10% మందమే పైసలు డ్రా చేయాలి, అందుకంటే ఎక్కువ డ్రా చేయడానికి లేదు. సో ఇది ముందు ఉండే, అందుకనే చాలా ప్రాజెక్ట్స్ అబండన్ అయిపోయినాయి, స్ట్రెస్ అయిపోయినాయి, స్టాల్ అయిపోయినాయి, చాలా ఇబ్బంది పడరు. ఇప్పుడు ఆ స్కోప్ ఉండదు, ఎందుకంటే మీకు ఖచ్చితంగా మీ కట్టిన పైసలకు దెర్ ఇస్ ఏ స్టాచ్యుటరీ సేఫ్ గార్డ్ ఆర్ ప్రొటెక్షన్ బై ఆ పైసలు మీ అకౌంట్లో పెట్టడం వల్ల, దట్ ఈస్ వన్. ఈ సందర్భంలో ఇంకోటి మీకు చెప్పదలసిన, మన స్పెషల్లీ తెలంగాణ ఆంధ్రాలో ఏంటంటే వేరే దగ్గర లేదు, ప్రతి ఏ ప్రాజెక్ట్ అయినా మార్టిగేజ్ ఉంటుంది. 10% 15% వాళ్ళు మార్టిగేజ్ చేస్తారు, చేసి దాన్ని ప్రైవేట్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. దిస్ ఈజ్ మీరు చూస్తే 172 సబ్సెక్షన్ 8 ఆఫ్ మున్సిపాలిటీస్ యాక్ట్ చూస్తే దిస్ ఈజ్ మార్టిగేజ్ ఈజ్ అగెన్స్ట్ ద గ్యారంటీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎక్కడైనా కంప్లీట్ చేయకపోతే దాన్ని ఫోర్ఫీట్ చేసి ఆ పైసలతోటి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు జయా ప్లాటినం ఇచ్చినాం, వాళ్ళు చేసుకోరు, తగ్గిన వాటి కూడా తీసుకుంటారు. ఈ 10% దానికోసమే. అది ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది, అంటే 20 సంవత్సరాలు అవుతుంది. సో ప్రాస్పెక్టివ్ ఎవరన్నా ఇల్లు కొనేటోళ్ళు కానీ ప్లాట్ కానీ వెళ్ళాలని నేను కోరేది ఏంటంటే, మన స్టేట్లో ఒకటి ఇందాక నేను చెప్పినట్లు మ్యాండేటరీ రెగ్యులేటరీ సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ ఉంది, అది మార్టిగేజ్ ద్వారా. మీరు రెరా రిజిస్ట్రేషన్ లేకుండా తీసుకురు అనుకోండి, అది అన్ఆథరైజ్డ్ ఉండొచ్చు, అప్పుడు ఈ సేఫ్ గార్డ్ ఉండదు. సెకండ్, ఇప్పుడు మీరు అడిగిందే ఈ పైసలకు డైవర్షన్ అయింది. ఈ యాక్ట్ ద్వారా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లో వచ్చింది, ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. దీంట్లో క్లియర్ కట్గా దెర్ ఇస్ ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రెగ్యులేటెడ్, దెర్ ఇస్ ఏ డిజిగ్నేటెడ్ అకౌంట్. ఆ అకౌంట్లో పోయి ఇందాక నేను చెప్పినట్టు మోడ్ సర్టిఫికేట్ చేయాలి. అట్లా మీ పైసలకు కూడా దెర్ ఇస్ ఏ స్టాచ్యుటరీ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ సేఫ్ గార్డ్ ఉంది, దీన్ని కూడా మిస్ కాకండి. దీన్ని రెరా ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని ఇట్లా అయిపోయిన ఉద్దేశంతో దిస్ అథారిటీ 9th month 2024 నాడు ఒక ఎక్స్ట్రా సర్క్యులర్ ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పినప్పుడు ఏ ప్రాజెక్ట్కైనా నాట్ 1 అకౌంట్ 3 అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఒకటేమో కలెక్షన్ అకౌంట్ 100%, అంటే యాక్ట్లో ఏముంది 70% దాంట్లో ఏముంది, అలాంటి అమౌంట్ 70%. మనం ఏం చేసినాం, అందుకనే ఒక కలెక్షన్ అకౌంట్ పెట్టినాం, 100% దాంట్లో పోవాలి. ఈ అకౌంటు దీని మీద ఛార్జ్ ఉండదు, బ్యాంకులకు మనం డైరెక్షన్స్ ఇస్తాం, ఏం ఛార్జ్ ఉండదు, డెబిట్ కార్డు ఏమి చెక్ డ్రా చేయడానికి ఏమి ఉండదు.
ఈ 100% పైసలు పోగానే ఆటోమేటిక్గా ఆటో స్విప్ తోటి 70% ఈ డిజిగ్నేట్ అకౌంట్లో పోతుంది, 30% ట్రాన్సాక్షన్ అకౌంట్లో పోతుంది. ఈ 70% ఇందా చెప్పిన 3 సర్టిఫికేట్ తోటి డ్రా చేస్తారు. ఇది మనకు సెప్టెంబర్ 2024 నుంచి అమల్లో ఉంది. అట్లా 100% వచ్చి ఆటోమేటిక్గా ఆటో స్విప్ ద్వారా 70% పోయి అది చూడటానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని కూడా మిస్ చేసుకోకూడదు. ఏదో మీరు ఫ్రీ లాంచ్ వాటి ఇటు చేస్తే యు ఆర్ పుట్టింగ్ యువర్ మనీ అట్ రిస్క్ against the statutory safeguard, financial safeguard or protection given by the Act. And also completion point of view, there is a statutory regulatory safeguard or protection. That is also you are losing. These two are big weapons. And మీరు ఏదో తక్కువకు వస్తుందని మీరు కొంటున్నారంటే యు ఆర్ పుట్టింగ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ రిస్క్ అండ్ మనీ ఇన్ రిస్క్ అండ్ యువర్ మెంటల్ స్టెబిలిటీ అండ్ కంఫర్ట్ కూడా రిస్క్లో పెట్టుకుంటుంది. ఈ రెండు స్టాచ్యూట్స్ ఉన్నప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఎట్టి పరిస్థితిలో అలాంటి ఆఫర్స్ని మీరు నమ్మకూడదు. దట్ ఈస్ ద ఎగెన్స్ట్ ద లా. ఒకవేళ అలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలో మా దృష్టికి మేము ఇందాక చెప్పినట్టు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ నుంచి ఆర్డర్ తీసుకుంటాం, మా దగ్గర మీడియాలో వచ్చినాయి అవి చేస్తుంటాం. మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు రెరాకు ఆన్లైన్లో మీరు పంపొచ్చు, మాకు కంప్లైంట్ పంపొచ్చు. దానికి మన మెయిల్ ఐడి కూడా ఉంది, rera-maud@telangana.gov.in ఉంది. సో దానికి మీరు పంపొచ్చు. లేదా ఇంకోటి SCCY సెక్రటరీ ఐఫన్ అండ్ MAUD rera-maud@telangana.gov.in కూడా పెట్టి పంపొచ్చు. లేదా ఫోన్ నెంబర్స్ అంటే మనకు 29394972 మనకు ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. మీకు వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాం 9000006301. సో ఈ మీరు వెబ్సైట్కి పోతే ఇవన్నీ ఉంటాయి. దానికి చిన్న మీరు కంప్లైంట్ పంపితే సుమోటో మీ షోకాజ్ ఇచ్చి యాక్షన్ తీసుకోవడానికి ఆస్కారం. దానివల్ల మీరు ప్రొటెక్ట్ అవుతారు, తక్కిన వాళ్ళు కూడా ప్రొటెక్ట్ అవ్వడానికి ఆస్కారం. రీసెంట్గా సర్క్యులర్ ఇచ్చామని చెప్తున్నారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ ప్రమోటర్ల అకౌంట్స్ మీరు రెగ్యులర్గా మానిటర్ చేస్తారు? ఈ ఎస్క్రో అకౌంట్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మై పాయింట్ రెగ్యులర్గా మేము మానిటర్ చేయము. దీంట్లో మనకు సెక్షన్ 11 ప్రకారం వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ దే షుడ్ సబ్మిట్ క్వార్టర్లీ రిపోర్ట్స్. అవి అందులో అప్లోడ్ అవుతాయి. కాబట్టి ప్రాస్పెక్టివ్ బయరే అది కొన్నప్పుడు ఫైనల్లీ ఇట్ ఈస్ యువర్ బేబీ, యూ షుడ్ కంటిన్యూస్లీ మానిటర్. అదేదైనా డిఫెక్ట్ ఉందనుకోండి మాకు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు ఇచ్చేస్తాం. దిస్ ఆల్సో వీఆర్ థింకింగ్ ఇప్పుడు కొత్త మాడ్యూల్ చేసి యూజ్ చేసి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి చేయాలనుకుంటున్నాం. మా సిస్టమ్ ద్వారా వాళ్ళు ఫెయిల్ చేయకపోతే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి పెనాల్టీ ఇంపోజ్ చేస్తున్నాం. బట్ ఇది పెనాల్టీ ఇవన్నీ ఇంపోజ్ చేయడం కంటే ఇట్ ఈస్ అలాట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు కూడా డ్యూ డెలిజెన్స్ చేయాలి. అథారిటీ విల్ డూ. మాకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మేము జాయిన్ అయినప్పుడు అదే జూలై 2023 నాడు ఈ క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ దాంట్లోనే ఇవి వస్తాయి. అవి 18% ఫైల్ అవుతుండే. టుడే ఇట్ ఈస్ 80%. ఇది ఎందుకంటే సిస్టమ్ జనరేటెడ్ షోకాజ్ నోటీసులు ఎవడైతే చేయలేదో వాడికి ఇవ్వడం, 2 ఇచ్చినాక పెనాల్టీ వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం, లేట్ ఫీ అట్లా కలెక్ట్ చేస్తున్నాం. అవి కాకుండా మనం ఇప్పుడు ఈ కంప్లైంట్స్ మీకు చెప్పిన 2724 వచ్చినాయి కదా, దాంట్లో కూడా ప్రతిదీ ఎగ్జామిన్ చేస్తాం. చేయకపోతే వాళ్ళు షోకాజ్ నోటీస్ దాని మీద యాక్షన్ తీసుకుంటాం. దెన్ వేరే ఏదైనా వాడు కరెక్షన్ కానీ వేరే వాటికి వస్తే కూడా అవన్నీ 100% చేయకపోతే మేము చెయ్యాలి. సో ఆ టైప్ ఆఫ్ యాక్షన్స్ డిఫరెంట్ ఫేజెస్లో చేయడం వల్ల నౌ 85% దెర్ ఇస్ ఏ ఫైలింగ్ ఆఫ్ క్వార్టర్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్. దాంట్లో ఇవన్నీ ఉంటాయి మీరు చెప్పింది. ఇంతే కాకుండా ఇంకొకటి వాళ్ళు ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 6 months ఇయర్ అయిపోగానే యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఆడిట్ రిపోర్ట్. దాంట్లో అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు ఎగ్జామ్ చేస్తారంటే మేము ఉన్న 13 మంది ఆఫీసులు చేయము. దట్ ఈస్ నాట్ ద మ్యాండేట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ అలాటెడ్ టు చెక్. అందుకని ఇందాక చెప్పిన సిమెట్రీ, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అండ్ మ్యాండేటరీ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ప్రమోటర్. ఎప్పుడు వస్తుంది అది మీరు చెక్ చేసుకొని మీరు కంప్లైంట్ చేయాలి. చేసినప్పుడు వాడు పెనాల్టీ ఇంపోజ్ చేయడం, కంప్లీట్ చేయమని చెప్పడం, తర్వాత దానికి డైరెక్షన్ ఇవ్వడం. ఒకవేళ బాగా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 13 ప్రమోటర్స్ని మేము డిఫాల్టర్స్ చేసినాం. డిఫాల్టర్ చేస్తే అన్ని స్టేట్స్కు యూనిట్ టెరిటరీ పంపుతాం. వాళ్ళు ఎక్కడ చేయడానికి లేదు, వాళ్ళ ఫోటోతో పాటు పెడతాం. అంతేకాకుండా వాళ్ళని ప్రాజెక్ట్ క్లోజ్ చేయించేస్తాం. వీటితో పాటు ఇదే ఇన్ఫర్మేషన్ మనం ప్లానింగ్ అథారిటీకి, డెవలప్మెంట్ కంట్రోల్ అథారిటీకి, అంటే మన మున్సిపాలిటీ, కార్పొరేషన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ప్లానింగ్ అథారిటీ కూడా పంపుతాం. ఇలాంటి వాళ్ళని సార్ మీరు డిఫాల్టర్గా ప్రకటించామంటారు. కొన్ని సంస్థలు మోసాలు చేస్తున్నారు, మీ దృష్టి కూడా వచ్చింటుంది. ఒక ప్రాజెక్ట్ పేరు చెప్తారు, దాంట్లో ఇబ్బంది పడుతుంటారు ఆల్రెడీ కొన్న వాళ్ళు, తర్వాత ఇంకొక పేరుతో వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు. వీటికి ఎక్కడ కట్టడి, వీటిని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం? ఏంటి అసలు మీరిచ్చే అంటే మనం ఒకసారి డిఫాల్టర్ చేసినప్పుడు వాళ్ళ ఫోటోలు కూడా పెడతాం, వాళ్ళ నేమ్స్ కూడా పెడతాం. అది కూడా ఇన్ఫర్మేషన్ వేరే స్టేట్స్కి. డిఫాల్టర్ ఓకే మీరు చెప్పింది. జనరల్గా వేరే కంపెనీలు, వేరే ప్రమోటర్స్ ఉంటారు, వాళ్ళు ఒక
వేస్తే ఒక వెంచర్ స్టార్ట్ చేస్తారు, అక్కడ జనాలను మోసం చేస్తారు, లేకపోతే రకరకాల కారణంతో వాయిదా పడుతుంది, అమ్యూనిటీస్ ఇవ్వరు. అదే సమయంలో మళ్ళీ కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మీ దగ్గర పర్మిషన్ తీసుకుంటారు, మళ్ళీ దానికి అట్లా ఇట్ ఇస్ నాట్ పర్మిషన్, ఇట్ ఇస్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ ఇంక్లోజ్ ఉంటే అదే దాకా చెప్పాను 5 years వాళ్ళ పాత రిపోర్ట్ కూడా అందులో పెట్టాలి, ట్రాక్ రికార్డ్ ఉంటుంది, దాన్ని చూసి చేయాలి. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రెరాలో ఇట్ ఈస్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ప్రమోటర్. లెట్ us ఫాలో ద ప్రొసీజర్. ఎందుకంటే ఇది పార్లమెంట్ చేసిన చట్టంలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ ఉంది. హౌఎవర్ ఎక్కడైతే డిఫాల్టర్ చేసినామో లేదంటే వాళ్ళు ప్రాజెక్ట్ని క్లోజ్ చేసినామో వాళ్ళ పేర్లు ఫోటోలు కూడా ఉంటాయి అందులో. సామాన్యుడు అంటే జీవితకాలం కష్టపడి ఇల్లు కొనుక్కోవాలనుకో బేసికల్గా ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇమ్మీడియట్గా 1, 2, 3 వాటిని దృష్టిలో పెట్టుకోవాలి, లేకపోతే వాటిని కనుక్కున్న తర్వాతనే ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనాలి, ఏం చెప్తారు మీరు? ఎక్సలెంట్ పాయింట్. సో ఇందాక మీరు చెప్పినట్లు ఎవరైతే కొందాం అనుకుంటారో, ఇందాక నేను చెప్పినట్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేస్తుడు చాలా పెద్ద పని అది. అండ్ వేరే వాటిలో ఉన్న ఎక్స్పీరియన్స్ దీంట్లో మీకు ఉండదు. ఆ దృష్టిలోనే మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ వచ్చింది 2016, అండ్ మనకు తెలంగాణ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి. ఆ కాంటెక్స్ట్లో మీరు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్టు రెరా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ద్వారా మా వెబ్సైట్ rera.telangana.gov.in పోతే ప్రాజెక్ట్ నెంబర్ కానీ ప్రాజెక్ట్ పేరు కానీ కొడితే మీకు ప్రాజెక్ట్ అంతా ఓపెన్ అవుతుంది. దాంట్లో ప్లానింగ్ అప్రూవల్ చూడొచ్చు, అండ్ కాంపిటెంట్ అథారిటీ శాంక్షన్ లెటర్ చూడొచ్చు, అథెంటికేటెడ్ అండ్ ఒరిజినల్ దాంట్లో పెడతారు స్కాన్ చేసి. వీటితో పాటు టైటిల్ డాక్యుమెంట్స్ పెడతారు. ఈ టైటిల్స్ డాక్యుమెంట్తో పాటు 10 years కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ టైటిల్ సర్చ్ రిపోర్ట్ ఇస్తాడు. ఆ ప్రాపర్టీ మీద ఏమన్నా ఇన్కంబరెన్సెస్ ఉన్నాయా, ఇంట్రెస్ట్ ఉందా, ఎవరికైనా ఛార్జ్ ఉందా, ఉంటే ఆ డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ పేర్లు ఏంటి, లేకపోతే నాన్ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. వీటితో పాటు దాంట్లో ఎమ్యూనిటీస్ ఏంటి, ఆ స్పెసిఫికేషన్స్ ఏంటి, పైసలు కట్టాలంటే డిజిగ్నేటెడ్ అకౌంట్ ఏంటి. ఇప్పుడు మీ 3 అకౌంట్లు కనుక 3 అకౌంట్, కలెక్షన్ అకౌంట్ ఉంటుంది, డిజిగ్నేటెడ్ సెపరేట్ అకౌంట్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ అకౌంట్ ఉంటుంది. మీరు కలెక్షన్ అకౌంట్ పోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వీటితో పాటు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అండ్ మీరు బుక్ చేసేటప్పుడు వాట్ ఈస్ ద మోడల్ బుకింగ్ లెటర్, అండ్ అలాట్మెంట్ లెటర్ ఉంటే వాట్ ఈస్ ద అలాట్మెంట్ లెటర్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంటే వాట్ ఈస్ ద మోడల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్, అండ్ సేల్ డీడ్ ఉంటే ఆ కన్వెన్స్ డీడ్ ఉంటే అది మోడల్ కూడా ఉంటుంది. వీటితో పాటు దాంట్లో ప్రధానంగా వాళ్ళ డిస్క్లోజర్స్ అండ్ డిక్లరేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. చదువుకొని యూ షుడ్ టేక్ ఇన్ఫార్మ్ డిసిషన్ అండ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దాంట్లోనే కట్టాలి. ఇది టాప్ ప్రియారిటీ. దీనికి డీవేట్ అయితే యూ కెన్ ఫైల్ కంప్లైంట్ విత్ 1000 rupees అండ్ అథారిటీ విల్ ఎడ్యుకేట్ అండ్ గివ్ ద ఆర్డర్ ఫర్ రిడ్రెసల్ ఆఫ్ యువర్ గ్రీవెన్స్. సార్ ప్రధానంగా ఈ ప్రీ లాంచ్ అనే పదం ఎక్కువ ఫ్రీక్వెంట్ వింటున్నాం. 2017 తర్వాత దీన్ని బ్యాన్ చేశారు దాన్ని, అయినప్పటికీ కూడా వినిపిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయొచ్చు, మనం దీన్ని ఎక్కడ బ్రేక్ చేయాలి, దీనికి మీరు చెప్పేది ఏంటి? ఒక్కటేమో ఇందాక మీకు చెప్పినట్టు ఇది చట్ట విరుద్ధం, ఇది నిషేధం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మేము ఇందాక చెప్పినట్లు ఇది సోషల్ మీడియా ఇవన్నీ అయినాయి కనుక అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నాం. వాళ్ళతో స్కాన్ చేసి ఎవ్రీ వీక్ వాళ్ళకు నోటీసులు షోకాజ్ నోటీసులు పంపుతాం. కొన్నేమో రిజిస్ట్రేషన్ చేయరు, సో వాళ్ళకి అవి చేసేసి రెక్టిఫై అయిపోయినాక ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 273కి మనం షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మొత్తం 600-700 వస్తే తగినన్నింటికి ఉన్నాయి, అవి లేని వాటికి చేయటం రెండోది. దానికి మనం పెనాల్టీ వేస్తాం. రిపీటెడ్ వేస్తే మీకు సెక్షన్ 59లో 3 years ఇంప్రిజన్మెంట్ కూడా వేయచ్చు, రిపీటెడ్ చేస్తే ఆ స్కోప్ కూడా ఉంది. సో 10% వరకు పెనాల్టీ ఇంపోజ్ చేయొచ్చు. వీటితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకు నెరడికో క్రెడాయి ప్రాపర్టీ షోలు అవుతుంటాయి, దాంట్లో క్లియర్ కట్ చెప్తే వాళ్ళు ఓన్లీ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్సే పెడతారు. అంతేకాకుండా మాది స్టాల్ ఉంటుంది, దాంట్లో అలాటీ ప్రాస్పెక్టివ్ బయర్ ప్రాస్పెక్టివ్ అలాటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకని మా అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. వాటితో పాటు అలర్ట్స్ ఇస్తుంటాం, పేపర్ నోటిఫికేషన్ ఇస్తాం, మా వెబ్సైట్లో ఉంటుంది. ఇవాళ రేపు అంతా సోషల్ మీడియా కనుక మీరు కొడితే మొత్తం క్లియర్గా ఇచ్చేస్తుంది. ఇవాళ రేపు సర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, ఉట్టిగానే మీరు ప్రాపర్టీ కొంటుంది దిస్ బికాస్ లైఫ్ టైం ఎర్నింగ్స్ అండ్ లైఫ్ టైం సేవింగ్స్ మీరు పెడుతారు, చిన్న ఇష్యూ కాదు అది. ఆ కాంటెక్స్ట్లో ఇంత మనకు అవైలబుల్ సర్చ్ ఇంజిన్ మీరు కొడితే అది క్లియర్గా వస్తుంది. దాంతో మీరు నెంబర్ చూసి పోయి ఇచ్చేసుకోవాలి. తర్వాత ఇందాక నేను చెప్పినట్లు వీటితో పాటు వాళ్ళ 5 years ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది ఆ ప్రమోటర్ది, అవన్నీ చెక్ చేసుకోవాలి. టైం ప్రకారం కంప్లీట్ చేసినా లేదా, కంప్లైంట్స్ ఉంటే కంప్లైంట్ స్టేటస్ ఏంటి, అవన్నీ ఉంటాయి. కాబట్టి అవి అన్నీ చూసుకొని ఇన్ఫార్మ్ డిసిషన్ డ్యూలీ అసెసింగ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్, ఐ థింక్ యూ షుడ్ టేక్ ప్రాపర్ డిసిషన్ అండ్ ఇన్వెస్ట్. రేరాకు అంటే ఏ అంశానికి సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థల మోసాలకు సంబంధించి ఖచ్చితంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుందా, లేకపోతే మీ దృష్టికి వస్తే సూమోటోగా తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? సూమోటో అలాంటి గ్రీవెన్స్ తీసుకోం. ఎక్కడైతే
మన రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్ డివేట్ అవుతుండవు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ రిజిస్టర్ చేయకుండా చేస్తుండ్రు, దేర్ వీ టేక్ సుమోటో. సో ఎందుకంటే అది రెగ్యులేటరీ ఓవర్సైట్ మెకానిజంలో ఎక్కడెక్కడ ఇది అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు చెప్పినట్లు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ పేపర్లో ఎలా చూసినప్పుడు సుమోటో ఇస్తాం, అంటే వాడు సబ్మిట్ చేయాలి. మొత్తం సబ్మిట్ చేసిన అవన్నీ చూస్తాం, వేరే ఆ సర్టిఫికేషన్ బై ద ఆర్కిటెక్ట్, ఇంజనీరు, సీఏ ఉందా లేదా, ఉంటేనే ఆయన డ్రా చేయాలి, ల్యాబ్ చేయడానికి లేదు. దాన్ని మీరు చెప్పినట్లు ఒకవేళ చేస్తే దట్ అమౌంట్స్ టు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. దానికి పెనాల్టీ 5% కానీ 10% కానీ ఆ సెక్షన్ ప్రకారం 5% వరకు ఉంది, అది చేయొచ్చు. రిపీటెడ్ చేస్తే దానికి వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అగ్రైడ్ పార్టీ చాలా వస్తుంటారు మీ దగ్గరికి, చాలామంది మీకు బాధలు చెప్తుంటారు. మీకు ఏమనిపించింది సార్? అంటే సామాన్యులను వీళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలు పట్టి పీడించుకొని తింటూనే అనిపిస్తుందా? మీకు ఏమనిపించింది సార్? అంటే యాజ్ ఏ అడ్జుకేటింగ్ అథారిటీగా వింటుంటారు కదా రెగ్యులర్గా, మీకు ఏమన్నా బాధ అనిపించిందా? ఏంటి సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఉంది, దీని ఇంకా మోర్ టఫ్గా ఉండాలా, రేరా ఇంకా కొద్దిగా పెంచాలా, అట్లేమని అనిపించిందా మీకు? దానంటికంటే ముందు ప్రధానంగా ఏంటంటే మీకు రెండు ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మీకు చక్కటి వెపన్స్ ఇచ్చింది. సో కత్తి ఇడిసి యుద్ధం చేయకూడదు, వెపన్స్ ఇచ్చినప్పుడు వెపన్స్ వాడాలి. ఫస్ట్ వెపన్ ఏంది, నీకు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయితే 10% మార్టిగేజ్ ఉంటుంది. దట్ ఈస్ ఎ గ్యారంటీ అగెనెస్ట్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. నువ్వు అది రిజిస్టర్ కాని ప్రాజెక్ట్, అప్రూవ్ లేని ప్రాజెక్ట్ తీసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన అంత మంచి గ్యారంటీని వదిలేసి చేసినప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు, చేయకూడదు. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, ఎర్రర్ రిజిస్ట్రేషన్. ఇందాక చెప్పిందేమో ఏదైతే కంప్లీషన్కు మార్టిగేజ్, అది 2006లో వచ్చింది, 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా మనం చట్టంని ఇచ్చిన ప్రొటెక్షన్ మీరు వదిలేసి చేస్తా అంటే మీరు ఇబ్బంది పడతారు. రెండవది, రెరా వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. రెరా ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయితే మీ ఫైనాన్షియల్ కానీ కంప్లీషన్ కానీ వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ స్టాచ్యుటరీ సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ ఉంది. దీన్ని వదిలేసి పెడితే ప్రాబ్లం అవుతుంది. జనరల్గా అవి వస్తున్నాయి. తక్కిన వాటికి మనం ఆర్డర్స్ ఇస్తున్నాం కదా. ఇప్పుడు 2017లో ఆర్డర్స్ ఇచ్చినా అన్ని కంప్లీట్ అయిపోయింది చాలా వరకు. కొంతమంది ఎస్కలేట్ అవుతారు, అప్లీ ట్రిబ్యునల్కు అటు పోతారు, బట్ ఇట్ టేక్స్ టైం, బట్ యూ విల్ గెట్ ద రిలీఫ్. సో ఆ కాంటెక్స్ట్లో నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఇచ్చిన, చట్టం ఇచ్చిన గ్యారంటీస్, స్టాచ్యుటరీ సేఫ్ గార్డ్ ప్రొటెక్షన్ మీరు యూటిలైజ్ చేసుకోకుండా పోతే మీరు చట్టపరంగా ఇబ్బంది పడతారు. ఆ ప్రొటెక్షన్ ఉపయోగించుకొని ఇమ్మీడియట్ రిలీఫ్ అవడానికి ఆస్కారం. ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం కాస్ట్ ఎఫెక్టివ్ కదా కంప్లైంట్ కూడా, ఓన్లీ 1000 రూపీస్ అయింది. అండ్ స్పీడ్ డిస్పోజల్, ఇందాక మీకు చెప్పినట్లు మేము వచ్చింది జూలై 2023లా, 2018 కంప్లైంట్స్ ఆర్డర్స్ ఇచ్చినాం, 19 ఇచ్చినాం, 2020 ఇచ్చినాం, 2021 ఇచ్చినాం, 22 ఇచ్చినాం, 23 ఇచ్చినాం, 24 ఇచ్చినాం, 25 ఉన్నాయి కూడా. సో స్పీడ్ డిస్పోజల్ అవుతుంది కనుక దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎట్టి బస్సులో రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్టులో మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. వేరే వాటికి ఎందుకు పోవాలి? 10,500 ప్రాజెక్ట్స్ ఉన్నాయి రిజిస్టర్ అయినాయి, మొత్తం స్టేట్ అంతా ఉన్నాయి కదా. డోంట్ డూ దట్, బికాస్ దిస్ హార్డ్ ఎర్న్డ్ మనీ, లైఫ్ టైమ్ సేవింగ్. ఓన్లీ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆర్ ట్వైస్ ఇన్ లైఫ్ టైమ్ యూ ఇన్వెస్ట్. సో డివైన్ మనీ, దైవత్వంతో కూడుకున్న మనీ, దైవత్వం లెక్కే చేయండి. అంటే పార్లమెంట్ ఇచ్చిన ప్రొటెక్షన్, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రొటెక్షన్ ఇట్లే చేసుకోండి. స్టాచ్యుటరీ ప్రొటెక్షన్ ఇచ్చారు, సేఫ్ గార్డ్ ఇచ్చారు, దాన్ని వదిలేసి చేస్తే ఇబ్బందులు వస్తాయి. తెలంగాణకు వచ్చి వ్యాపారం చేసి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇక్కడ ఉన్న వినియోగదారులు కానీ ఆసక్తి ఉన్న వాళ్ళని లూర్ చేసి మోసం చేయాలనుకుంటున్న వారికి, సంస్థలకు మీరు రేరా చైర్మన్గా ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? ఒకటి, ఈ కాంటెక్స్ట్లో ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే, ఎట్టి పరిస్థితిలో వాళ్ళు ఎవరైనా రానండి, ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ అయితే దెర్ ఇస్ ఏ ప్లానింగ్ అథారిటీ అప్రూవల్ అండ్ కాంపిటెంట్ అథారిటీ శాంక్షన్. విత్ దట్ కంప్లీషన్కు స్టాచ్యుటరీ సేఫ్ గార్డు ప్రొటెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా రానివ్వండి, 10% ఉంటుంది, వాడు చేయకపోతే ఆ 10%తో చేయించవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రెరా రిజిస్ట్రేషన్ ఉండటం వల్ల ఒకటి, దెర్ ఇస్ ఏ స్టాచ్యుటరీ ఫైనాన్షియల్ రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ సేఫ్ గార్డ్. ఎందుకంటే ఫైనాన్స్ రెగ్యులేటెడ్. ఒక్కసారి రిజిస్టర్ అయితే ఆ డిజిగ్నేట్ అకౌంట్లో పోవాలి. అంతేకాకుండా తెలంగాణలో 3 అకౌంట్స్ ఉన్నాయి, ఒక్క పైస కూడా బయటకు పోవడం లేదు, అది చూడటానికి ఆస్కారం. అంతేకాదు తెలంగాణకి అడిషనల్గా ఇంకో సర్క్యులర్ ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? లోన్స్ కూడా ఇందులో పోవాలి, యాక్ట్లో చెప్పలేదు, బట్ తెలంగాణ హ్యాస్ టేకెన్ దట్ ప్రోయాక్టివ్ ఇనిషియేటివ్. దిస్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అడ్రస్ చేయడం కోసం లోన్స్ కూడా ఈ అకౌంట్కి రావాలని చెప్పినాం. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, రిజిస్టర్ అయిన ప్రాజెక్టు సేఫ్ ప్రాజెక్ట్ తెలంగాణలో చాలా బాగా అవుతుంది, మంచిగా నడుస్తున్నాయి. మీరు డిలే అయిన ప్రాజెక్ట్ కూడా మీరు 5, 6, 7% కంటే ఎక్కువ లేవు. దాని టైం ప్రకారం అవుతున్నాయి. యాక్చువల్లీ చాలా ముందు అవుతున్నాయి, దానికంటే 1 year ముందు అయ్యే ప్రాజెక్ట్ చాలా ఉన్నాయి. సో
సో ఇక్కడ మనకు ఆ సేఫ్ గార్డ్స్ ఇవి ఉన్నాయి కనుక నేను ఓన్లీ రిక్వెస్ట్ చేసేది ప్రాస్పెక్టివ్ అలాంటి బయ్యర్కు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో రెరా రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు దాంట్లో 18 ఐటమ్స్ చూసి వెల్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకొని డ్యూలీ అసెసింగ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే 10,600 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్టే మనకి ఎందుకు, ఏ ప్రాజెక్ట్ అని మీరు చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ అ హార్డ్ ఎర్న్డ్ మనీ, లైఫ్ టైమ్ సేవింగ్ అండ్ వన్ టైమ్ ఇన్ ద లైఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్. నాట్ ఓన్లీ ద మనీ, ఇట్ హ్యాస్ ఇంపాక్ట్ ఆన్ సెవరల్ ఆస్పెక్ట్స్. దట్ ఇస్ వై హోమ్ ఈజ్ డిఫైన్డ్. ఐ విల్ కోట్ ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఫిలిప్ మర్ఫిట్ చెప్పారు, హోమ్ ఈజ్ దట్ హౌస్ విచ్ షెల్టర్స్ ద బాడీ అండ్ ఆల్సో అకామిడేట్స్ ద కంఫర్ట్స్ ఆఫ్ ద సోల్. నీ మనసుకు సంబంధించిన అన్నీ కూడా చేస్తాయి. దాని అన్నింటినీ మనం పైసల్లో క్యాలిక్యులేట్ చేయలేం. అందుకనే మన దగ్గర కంపెన్సేషన్ కూడా ఉంటుంది. కంపెన్సేషన్ కూడా మన డిస్ట్రిక్ట్ జడ్జి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ జ్యుడిషియల్ ఆఫీసర్ అడ్జుడికేట్ చేసి ఇస్తారు. సో ఈ యాక్ట్లో ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి కనుక రిజిస్టర్డ్ ప్రాజెక్టులను చేయాలి, వేరే వాటిలో చేయదు. వాళ్ళు ఎక్కడ నుంచైనా రానియండి. ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేస్ అండ్ ఎవర్ గ్రీన్ ప్లేస్. కాబట్టి డిఫరెంట్ నుంచి వస్తారు, రారని నేను చెప్తలేను. ఓన్లీ ద కార్డినల్ ప్రిన్సిపల్ అండ్ కంపల్సరీ మనం లక్ష్మణ్ రేఖలో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఆ ప్రాజెక్టు రెరాలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా అన్ని ఐటమ్స్ మనం చూసుకొని వెల్ ఇన్ఫార్మ్డ్ డిసిషన్ మనం చేస్తున్నామా లేదా, డ్యూలీ అసెసింగ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్డ్. అది చేయకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పిన మార్టిగేజ్ క్లాస్ 20 సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ చట్టం రిజిస్టర్డ్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ 10 సంవత్సరాలు వచ్చింది. మనం 10 సంవత్సరాలు వచ్చింది, 20 సంవత్సరాలు వచ్చిన చట్టాన్ని కూడా వదిలే చేస్తున్నామంటే నేల విడిచి సాము చేయటం. ఆ నేల విడిచి సాము వేరే ఒకటి చేయొచ్చు, పెన్ను కొనడానికి చేయొచ్చు, బుక్ కొనడానికి చేయొచ్చు. కానీ లైఫ్ టైం సేవింగ్ హార్డ్ ఎర్న్డ్ మనీ మీరు కొనేటప్పుడు దీన్ని నేల విడిచి సాము ఎందుకు చేస్తారు? చేయకండి. మీ ద్వారా నేను అందరికీ ముఖ్యంగా ప్రాస్పెక్ట్ హోమ్ బయర్స్, ప్లాట్ బయర్స్, విల్లా బయర్స్ని కోరేది ఏంటంటే ఇది చేయకూడదు, ఇది చట్ట విరుద్ధం అండ్ నిషిద్ధం. సో అదేదన్నా మీకు ఒకవేళ మా దృష్టికి రాకుండా, మా అయితే మేము అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి మొత్తం సోషల్ మీడియాలో స్కాన్ చేస్తున్నాం, నోటీసులు ఇస్తున్నాం. మీరు కూడా ఇలాంటి జరిగినప్పుడు మాకు ఎమ్మటే ఇన్ఫామ్ చేయండి. దానికి మీరు రావాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్ ఇందాక చెప్పిన 9000006301 ఉంది. లేదా ఆఫీస్ టైమింగ్స్లో అయితే వాట్సాప్ టైమో ఎప్పుడైనా చేయొచ్చు. ఆఫీస్ టైమింగ్స్లో అయితే మీకు ల్యాండ్ లైన్ నెంబర్ ఉంది 2939 అండ్ 4972 ఉంది. ఇది కాకుండా కూడా మీరు ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, rera-imavd@telangana.gov.in, secretary-rera-mavd@telangana.gov.in కు 2 మెయిల్ ఐడీస్కి ఇవ్వచ్చు. ఈ ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. అథారిటీ విల్ గివ్ షోకాజ్ నోటీస్. దే విల్ బి గివెన్ 15 days టైం. అకార్డింగ్లీ విల్ టేక్ రిప్లై. దెర్ వుడ్ బి సబ్స్టాంటివ్ ఎడ్యుకేషన్ అండ్ ఖచ్చితంగా మేము వాళ్ళని పెనాల్టీ ఇంపోజ్ చేస్తాం. విల్ టేక్ దెమ్ టు టాస్క్. థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇది రేరా చైర్మన్ సత్యనారాయణ గారితో స్టేటాక్. మరొక వారం మరో గెస్ట్తో కలుస్తాం.